హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఓహో అవునా అని మధు తన మనసులో, బావ ఇక్కడ సొంతంగా కంపెనీ పెట్టినట్లు మావయ్య అమ్మ అందరూ చెప్పారు కదా, కానీ ఇక్కడ బావ వాళ్ళ ఫ్రెండ్ కంపెనీలో ఒక ఎంప్లాయ్ మాత్రమేనా అని ఆలోచిస్తూ, అందరికీ బావ కరెక్ట్గానే చెప్పి ఉంటాడు. మావయ్య మా అమ్మ బావ మాటలను అర్థం చేసుకోవడంలో తప్పుగా అర్థం చేసుకొని ఉంటారు. అయినా మనిషిలో టాలెంట్ ఉండాలే కానీ ఎప్పుడైనా పైకి ఎదగవచ్చు అని అనుకుంటుంది మధు. విజయ్ మధుని గమనించి మధు మధు అని 2 సార్లు పిలుస్తాడు. మధు తన లోకంలో నుండి బయటకి వచ్చి హా చెప్పండి అని అంటుంది. మధు విజయ్తో మరో విషయం అడుగుతాను, ఈ విషయం మాత్రం మా బావకి తెలియకూడదు అని అంటుంది మధు. అయ్యో చెప్పకూడదు అన్న తర్వాత నేనెందుకు చెప్తానమ్మా, బావ గురించి నీకేం తెలియాలో అడుగు, నేను చెప్తాను అని అంటాడు విజయ్. నేను బావ గురించే మిమ్మల్ని అడుగుతానని మీరు ఎలా కనిపెట్టారు అని అడుగుతుంది మధు. విజయ్ చిన్నగా నవ్వి, కొత్తగా పెళ్ళైన భార్యాభర్తల్లో ఏ భార్య అయినా బయట వాళ్ళ దగ్గర నా భర్తకి ఈ విషయం తెలియకూడదు అని చెప్పింది అంటే ఆ విషయం ఖచ్చితంగా తన భర్త గురించే అయి ఉంటుంది. 4 రోజుల కిందట కూడా ఆ రోజు మనం ఈ ఊరికి వస్తున్నాము, దారిలో భోజనాలకి బస్సు ఒక డాబా దగ్గర ఆపినప్పుడు అక్కడ కూడా నీవు నాతో బావ గురించి ఏదో మాట్లాడాలని ట్రై చేశావు అని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాడు విజయ్. అవును కదా, నేనే మర్చిపోయాను. అదే బావని ఒక అమ్మాయి ప్రేమించిందని విన్నాను. ఆ అమ్మాయి పేరేంటి, ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుంది, నాకు కాస్త ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరా అని అడుగుతుంది మధు. విజయ్ చిన్నగా ఒక నవ్వు నవ్వి, బావ ఎవరిని ప్రేమించాడో నాకు తెలియదు మధు, అయినా ఈ విషయం మీతో ఎవరు చెప్పారు మధు అని మధుని అడుగుతాడు విజయ్. అంటే అంటే అని మధు మొహమాట పడుతూ ఉండగా, నీకు అంత ఇబ్బందిగా ఉంటే నీవు నాతో చెప్పకూడదు అనుకుంటే చెప్పొద్దులేమ్మా, నాకు తెలిసి ఆదిత్య ఎవరిని ప్రేమించట్లేదు అని అంటాడు విజయ్. మధు విజయ్ వైపు చూసి విజయ్ అబద్ధం చెప్తున్నాడని గ్రహించి అక్కడితో ఆ విషయాన్ని వదిలేస్తుంది మధు. అయినా మధుకి తన మనసులో కంగారు తగ్గలేదు. ఎలా అయినా బావ ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి, ఎవరిని అడిగితే కరెక్ట్గా సమాధానం చెప్తారు అని ఆలోచిస్తోంది మధు. మధు తన మాటలు నమ్మలేదని గ్రహిస్తాడు విజయ్. మధు ఇలా తన గురించి నన్ను అడుగుతుందని బావ ముందుగానే గ్రహించి నాకు విక్రమ్కి ఫోన్ చేసి చెప్పాడు కాబట్టి సరిపోయింది, లేదంటే మధు దగ్గర నేను ఇరుక్కుపోయేవాడిని అని అనుకుంటాడు విజయ్. 10 నిమిషాల కల్లా ఆదిత్య విక్రమ్ మళ్ళీ టేబుల్ దగ్గరికి వచ్చి ఎవరి ప్లేసుల్లో వాళ్ళు కూర్చుంటారు. ఇప్పుడు విక్రమ్ చాలా హుషారుగా నవ్వుతూ, ఏంటమ్మా మధు, ఎంతసేపు మా వైపు చూడ్డమేనా, కేక్ కట్ చేసి మాకు పెట్టేది ఉందా అని అంటాడు. 10 నిమిషాల ముందు ఉన్న విక్రమ్కి ఇప్పుడు ఉన్న విక్రమ్కి చాలా తేడా ఉంది అని మనసులో అనుకుంటూ కేక్ని కట్ చేస్తుంది మధు. విక్రమ్ విజయ్తో పాటు ఆదిత్య కూడా మధుకి మరోసారి కంగ్రాచులేషన్స్ అని చెప్పారు. మధు కేక్ని ఆదిత్య ప్లేట్లో అలానే విజయ్ విక్రమ్ ప్లేట్లలో సర్వ్ చేసింది. ఆదిత్య వెయిటర్ని పిలిచి మిగిలిన కేక్ని హోటల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వమని చెప్పాడు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నలుగురు కేక్ని తినడం కంప్లీట్ చేశారు. ఆదిత్య కేక్ని అయితే
ఎలాగో తినేశాడు, కానీ ఫుడ్ని ఎలా తినాలా అని ఆలోచిస్తూ ఇలా బయట కూడా మధుని తినిపించమని అడిగితే మధు ఏమైనా ఫీల్ అవుతుందేమోనని ఆలోచిస్తూ ఉంటాడు ఆదిత్య. వెయిటర్ అక్కడికి వచ్చి నలుగురికి ప్లేట్లు పెట్టి అందులో ఫుడ్ని సర్వ్ చేస్తూ ఉండగా మధు తన ప్లేట్లో ఐటమ్స్ పెట్టొద్దని వెయిటర్కి చెప్పింది. ఆదిత్య మధు వైపు చూసి, ఎందుకు, ఈ ఐటమ్స్ నీకు నచ్చలేదా అని అడుగుతాడు. మధు ఆదిత్య వైపు చూసి, నేను నా ప్లేట్లో తింటే నీకు ఫుడ్ ఎవరు పెడతారు బావా? నీ చేతికి దెబ్బ తగిలింది కదా, నీవు ఎలా తింటావు? నీకు నేనే కదా తినిపించాల్సింది. అందుకే మన ఇద్దరికి ఒక ప్లేట్ చాలు అని వెయిటర్కి చెప్పాను అని అంటుంది మధు. ఆదిత్యకి తన మనసు గ్రహించి మధు అలా మాట్లాడడం, తనని తన మనిషి అనుకోవడం ఆదిత్యకి బాగా నచ్చుతుంది. మధు నెమ్మదిగా ఆదిత్య దగ్గరికి జరిగి, ఇలా మీ ఫ్రెండ్స్ ముందు నీకు ఫుడ్ తినిపిస్తే నలుగురు ఏమైనా అనుకుంటారని నువ్వేమైనా ఫీల్ అవుతున్నావా బావా అని నెమ్మదిగా అడుగుతుంది మధు. ఆదిత్య చిన్న నవ్వుతో తల అడ్డంగా ఊపి, నీవు నాకు ఇంత ప్రేమగా తినిపిస్తాను అంటే నేనెందుకు ఫీల్ అవుతానే అని ఆదిత్య తన మనసులో అనుకుంటాడు. మధు చిన్నగా నవ్వి ఆదిత్య నోటికి ఫుడ్ని అందిస్తుంది. ఆదిత్య నవ్వుతూ మధు పెట్టే ఫుడ్ని తింటూ, నువ్వు కూడా తిను మధు అని అంటాడు ఆదిత్య. ఆదిత్యని మధుని అలా చూసి విజయ్ మనసులోనే చాలా సంతోషిస్తాడు. విక్రమ్ మాత్రం వాళ్ళిద్దరినీ చూస్తూ, ఒరేయ్ ఆదిత్య, మీకు తెలిసిన వాళ్ళల్లో మంచి సంబంధం ఉంటే చూడరా, నేను కూడా హ్యాపీగా నీలాగే పెళ్లి చేసుకుని నీలాగే నా భార్యతో నేను ఫుడ్ తినిపించుకుంటా అని నవ్వుతూ అంటాడు విక్రమ్. సరదాగా ఇలా బయటకి వచ్చి నలుగురితో ఇలా డిన్నర్ చేయడం మధుకి ఇదే మొదటిసారి. డిన్నర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత విక్రమ్ మధుతో, మధు, నీవు వంట బాగా చేస్తావట గదా అని అడుగుతాడు. అందుకు మధు, మీరు అనుకున్నంత కాదు, ఏదో పర్లేదు అని సమాధానం ఇస్తుంది. ఆ రెసిపీస్ ఏదో నాకు కూడా షేర్ చేయరాదా? నీ వంటలు చాలా బాగుంటాయని మా ఆదిత్య చెప్పాడు. ఇదిగో నా వంటలు ఈ విజయ్కి అస్సలు నచ్చట్లేదట అని అంటాడు విక్రమ్. విజయ్ విక్రమ్ వైపు చూసి, బాబు, నీ వంటల గురించి నువ్వు చెప్పొద్దు, తినేవాళ్ళం ఆ బాధ మాకు కదా తెలిసేది. నువ్వు చేసే ప్రయోగాలని వంటలని పేరు పెట్టి మాపై ప్రయోగిస్తుంటావు అని అంటాడు విజయ్. నేను కాబట్టి ఇక తప్పదు అన్నట్లు నీ వంటలు తింటున్నాను. ఏదో మా బావ అదృష్టం బాగుంది కాబట్టి మధు లాంటి అమ్మాయి దొరికింది కాబట్టి తొందరగా బయటపడ్డాడు. నాకు ఎప్పుడు ఆ అదృష్టం కలుగుతుందో, నేనెప్పుడు నీ నుంచి బయటపడతానో ఆ దేవుడికే తెలియాలి అని అంటాడు విజయ్. ఒరే విజయ్, నేను వంట చేసి పెడుతున్నాను కాబట్టే నా వాల్యూ మీకు తెలియట్లేదురా, లేదంటే ఈ పాటికి అడ్డమైన ఫుడ్లు తిని మీ ఆరోగ్యం పాడైపోయేది. నాకు మీరు థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను 5 సంవత్సరాల నుండి కష్టపడి మీకు వంట చేసి పెడుతున్నాను అని చెప్తాడు విక్రమ్. విజయ్ ఆదిత్య వైపు చూసి, బావా, నేనెప్పుడు బయటపడతానో బావా వీడి చెర నుంచి అంటాడు విజయ్. విజయ్ మాటలకి ఆదిత్య మధు నవ్వుకుంటారు. ఆదిత్య ఫోన్కి ఒక నెంబర్తో కాల్ వస్తుంది. ఆదిత్య ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటాడు. అటువైపు హలో, దిస్ ఈజ్ ఆదిత్య వర్మ అని అంటుంది ఒక లేడీ. ఎస్ అని అంటాడు ఆదిత్య. సార్, నేను మధు ఫ్రెండ్, నా పేరు వసుధ. ఒకసారి మధుతో మాట్లాడాలని మీకు ఫోన్ చేశాను. మధుతో నేను మాట్లాడొచ్చా అని అడుగుతుంది వసుధ. ఆదిత్య తప్పకుండా మాట్లాడొచ్చు అని ఆదిత్య ఫోన్ని మధు చేతికి ఇస్తాడు. ఫోన్ని మధు చేతికి ఇస్తుండగా పొరపాటున స్పీకర్ ఆన్ అవుతుంది. ఆ విషయం మధు గమనించదు. మధు ఎప్పుడైతే హలో అంటుందో వెంటనే వసుధ, ఒసే రాక్షసి, దుర్మార్గురాలా,
నాకు అన్యాయం చేసి నువ్వు హ్యాపీగా ఒక్కదానివే పెళ్లి ఎలా చేసుకుంటావు అని అడుగుతుంది వసుధ. వసుధ మాటలకి మధుతో పాటు ఆదిత్య, విజయ్, విక్రమ్ ఆశ్చర్యంగా మధు వైపు చూశారు. మధు నెమ్మదిగా వాళ్ళ వైపు చూసి ఒక వెర్రి నవ్వు నవ్వి 1 నిమిషం అని చెప్పి ఫోన్ని తీసుకుని మధు పక్కకి వెళ్ళిపోతుంది. ఆదిత్య, విజయ్ ఒకరిని ఒకరు చూసుకుని ఇద్దరూ గట్టిగా నవ్వుకుంటారు. విక్రమ్ ఆదిత్యతో మనకి టెండర్ వచ్చిందని, మధుకి 92%తో కాలేజీ టాపర్ అయినందుకు 2 సందర్భాలు కలిసి వచ్చాయి కాబట్టి మధు చేతనే ఈ కేక్ కట్ చేయించావు కదా. అందులో ఈరోజు మధు రిజల్ట్స్ రావడంతో 2 కలిసి ఒకేసారి జరిపించావు. ఈ విషయం మధుకి తెలియకుండా ఏం కవర్ చేశావురా. అబ్బా ఏం తెలివితేటలు బావా నీవి అని విక్రమ్ ఆదిత్యని పొగుడుతూ అంటాడు. ఆదిత్య విక్రమ్ వైపు చూసి నువ్వు ఈ 3 నెలలు ఆఫీస్ విషయాలు మధు దగ్గర మాట్లాడకుండా నోరు మూసుకొని ఉండు అని అంటాడు ఆదిత్య. అయితే ఈ విషయం రేపు పొద్దున న్యూస్ పేపర్లో వస్తుంది కదా బావా, అప్పుడు ఏం చేస్తావు అని ఆదిత్యని అడుగుతాడు విక్రమ్. నా తిప్పలేవో నేను పడతానురా. ఇప్పటికే మధు అడుగుతున్న ప్రశ్నలకి నిజం చెప్పలేక, అలా అని అబద్ధం చెప్పలేక సతమతమైపోతున్నాను. ఇప్పుడు మళ్ళీ నువ్వు స్టార్ట్ చెయ్యకు అని తన తలను పట్టుకొని అంటాడు ఆదిత్య. విక్రమ్ ఆదిత్య వైపు చూసి నువ్వు ఏ తప్పు చెయ్యలేదు, అలాంటప్పుడు మధుకి నీ గురించి తెలిస్తే తప్పేంటి బావా, నీకు నేను చెప్పేంత వాడిని కాదు. మధు చాలా అమాయకురాలు. ఆడవాళ్ళు మగవాళ్ళని గుడ్డిగా నమ్ముతారు. అలా అని మగవాళ్ళు ఆడవాళ్ళని శాశ్వతంగా అంధకారంలో ఉంచలేరు కదా అని విక్రమ్ అంటాడు. విక్రమ్ మాట్లాడిన మాటలు విజయ్కి గాని ఆదిత్యకి గాని అర్థం కాలేదు. విజయ్, ఆదిత్య ఇద్దరు విక్రమ్ వైపు చూసి ఇద్దరు విక్రమ్కి దండం పెడుతూ నువ్వు చెప్పింది ఏంటో నీకైనా అర్థమైందా విక్రమ్ అని అడుగుతాడు విజయ్. ఏదో ప్రాస బాగుంటుందని వాడాను, మీకు అర్థం కాలేదా అని నవ్వుతూ నాకే నేను మాట్లాడింది అర్థం కాలేదు అని నవ్వుతూ ఆదిత్య, విజయ్ వైపు చూస్తాడు విక్రమ్. ఆదిత్యకి విక్రమ్ మీద నిజంగానే కోపం వచ్చింది. విక్రమ్ ఆదిత్యని గమనించి సారీ, ఇక ఎప్పుడు ఇలా చెత్త వాగుడు వాగను అని అంటాడు. ఫోన్లో వసుధ హలో ఉన్నావా పెట్టేశావా అని అరుస్తుంది. అబ్బా లైన్లోనే ఉన్నాను లేవే, ఎందుకలా చెవి కోసిన మేకలా అరుస్తావు అని మధు అంటుంది. ఏంటి నా బాధ నీకు అరుపులా ఉందా అని అంటుంది వసుధ. ఫోన్లో మాట్లాడేటప్పుడు కాస్త ముందు వెనక చూసుకుని మాట్లాడవే అని అంటుంది మధు. ఎవరి ముందు చూడాలి, ఎవరి వెనక చూడాలి, నేను అలా చూసి మాట్లాడితే బాగోదేమో అని అంటుంది వసుధ. నీ తలకాయ అని అంటుంది మధు. చూడు, ఎంతో కష్టపడి రవి దగ్గర నుండి నీ మొగుడు ఫోన్ నెంబర్ని అడిగి తీసుకుని నీ కోసం నేను ఫోన్ చేస్తే నువ్వు ఇలా నన్ను అరుస్తావు, అంతే లేవే అంతే. అక్కడ కొత్త ఫ్రెండ్స్ పరిచయమైన తర్వాత నాలాంటి పాత ఫ్రెండ్స్ నీకు ఎక్కడ గుర్తుంటారు అని పెదవి విరుస్తూ అంటుంది వసుధ. అలా కాదు వసుధ, మా బావ నాకు ఫోన్ ఇచ్చేటప్పుడు పొరపాటున ఫోన్లో స్పీకర్ ఆన్ అయి ఉంది, నేను అది చూసుకోలేదు. నువ్వేమో నన్ను రాక్షసి, దుర్మార్గురాలు అని అంటూ వాళ్ళ ముందర అరుస్తున్నావు. నీ అరుపులకు మా బావ గాని వాళ్ళ ఫ్రెండ్స్ గాని నా గురించి తప్పుగా అనుకుంటారు కదా, చెప్పు అని అంటుంది మధు. నాకేం తెలుసు మధు, ఆ ఫోన్ స్పీకర్లో ఉందని, నేనేమైనా కలగంటానా చెప్పు అని అమాయకంగా అంటుంది వసుధ. ఇదంతా మన ఇద్దరికి ఎప్పుడూ ఉండేదేగా. నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు వెళ్ళిన ట్రిప్ బాగా జరిగిందా అని అడుగుతుంది మధు. నా సంగతి పక్కన పెట్టు, నీ సంగతి చెప్పు. నువ్వేమో హాలిడేస్ అని ఊరు వెళ్ళావు,
ఏకంగా నీకు పెళ్లి కూడా జరిగిపోయింది. ఇదంతా అసలు ఎలా జరిగిందని రవిని అడిగితే ఒక పెద్ద స్టోరీనే చెప్పాడు వాడు. మీకు ఇష్టం లేకుండా మీరు మీ బావలను మీరు అలా ఎలా పెళ్లి చేసుకున్నారు మధు అని అడుగుతుంది వసుధ. అదంతా ఒక పెద్ద కథలేవే, ఎప్పుడన్నా మనం కలిసినప్పుడు చెప్తాను అని అంటుంది మధు. వెనుక నుంచి ఆదిత్య మధు అని పిలుస్తాడు. మధు వెంటనే వెనక్కి తిరిగి ఆదిత్య వైపు చూసింది. ఆదిత్య ఇక వెళ్దామా అని సైగ చేశాడు. మధు తల ఊపి సరే వసుధ, మేము ఇప్పుడు బయటకు వచ్చి ఉన్నాము. నేను టైం చూసుకొని తర్వాత నీకు కాల్ చేస్తాను అని అంటుంది మధు. అదేంటి ఇప్పుడేగా ఫోన్ చేసింది, అంతలో ఫోన్ పెట్టేస్తానంటావు? కొద్దిసేపైనా మాట్లాడొచ్చు కదా అని గారాలు పోతూ అంటుంది వసుధ. నాతో మాట్లాడడం నీకు ఇష్టం లేదా అని అంటుంది వసుధ. అలా కాదే, నేను మా బావ ఫ్రెండ్స్తో కలిసి బయటకి వచ్చాము, అందుకే నేను తర్వాత మాట్లాడతాను సరేనా అని అంటుంది మధు. తమరు అక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారన్నమాట అని అంటుంది వసుధ. మధు తన తలను కొట్టుకుంటూ నేను చెప్పేది నీకు అలా అర్థమైందా అని అంటుంది మధు. ఇక ఇప్పుడు కాదులే వసుధ, మరి ఎప్పుడైనా ఫోన్ చేద్దు కాని అని అంటుంది మధు. ఆహా అలా కాదు, నేను రేపు ఫోన్ చేయనా? రేపు సండేనే కదా, నువ్వు ఫ్రీగానే ఉంటావుగా అని అంటుంది వసుధ. సరే రేపు ఫోన్ చేయి, మాట్లాడతాను అని అంటుంది మధు. సరే బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్ అని వసుధ చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. మధు చిన్నగా నవ్వుకుంటూ వెనక్కి తిరిగి చూసింది. ఆదిత్య, విజయ్, విక్రమ్ బయటకి వస్తున్నారు. మధు వెంటనే ఆదిత్య దగ్గరికి వెళ్ళి ఫోన్ని ఆదిత్య చేతికి ఇస్తుంది. సరేరా ఇక ఉంటాను, మండే ఆఫీస్లో కలుద్దాం అని అంటాడు ఆదిత్య. విక్రమ్ కావాలని మధు రేపు సండేనే కదా, మాకు బిర్యానీ చేసి పెట్టవా? నేను నీ దగ్గర బిర్యానీ నేర్చుకున్నట్లు ఉంటుంది, నీ వంట రుచి చూసినట్లు ఉంటుంది అని అడుగుతాడు. దానికి ఆదిత్య సీరియస్గా విక్రమ్ వైపు చూస్తాడు. ఏంట్రా అలా చూస్తున్నావు, నేను మీ ఇంటికి భోజనానికి రాకూడదా అని అంటాడు విక్రమ్. విజయ్ తన తలని కొట్టుకుని అబ్బా, నిజంగా ఆదిత్య వీడి విషయంలో కరెక్ట్గానే చెప్పాడు. వీడికి నిజంగా ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు, చెపితే అర్థం చేసుకోడు, ఏమన్నా అంటే చిన్నపిల్లాడిలా ఏడుస్తాడు అని అనుకుంటాడు విజయ్. విజయ్ మధ్యలో కలగజేసుకుని అయ్యో రేపు కుదరదురా మనకి, నాకు అర్జెంట్ వర్క్ ఉంది కదా, అది కంప్లీట్ చేసుకోవాలి, ఇంకెప్పుడైనా టైం చూసుకొని వస్తాంలే మధు అని అంటాడు విజయ్. ఈ స్టోరీ గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.